Hi everyone, welcome back to my channel. ఆల్ సెట్ రెడీ అయిపోయాను డిన్నర్కి వెళ్ళడం కోసము. సండే ఈవినింగ్ నాకు సండే ఈవినింగ్ వచ్చినప్పటి నుంచి నాకు అనిపిస్తుంది అబ్బా రేపు ఆఫీస్ ఉంది మండే మార్నింగ్ అని చెప్పి నాకు దానికి అనిపిస్తుందా మీకు కూడా అలాగే అనిపిస్తుందా? నేను ఆలోచిస్తే నాకు గుర్తులేదు మరి స్కూల్ కాలేజ్ ఆ టైంలో నేను ఇట్లా అనుకునేదన్నా లేదా అని. బట్ ఇప్పుడైతే అనిపిస్తుంది అబ్బా రేపు మండే మార్నింగ్ అని చెప్పి. అండ్ మమ్మీ వచ్చాక చాలా మంచిగానే లీజర్ టైం దొరుకుతుంది. బికాస్ ఐషాని మోస్ట్ ఆఫ్ ది టైం మా ఇద్దరిని చూసి విసుగొచ్చినట్టుంది తనకి. అమ్మమ్మే బ్రష్, అమ్మమ్మే స్నానం, అమ్మమ్మే ఫుడ్, అమ్మమ్మతోనే ఆడతా అని చెప్పి అమ్మతోనే ఉంటుంది కాబట్టి మాకు కొంచెం టైం ఉంటుంది. అండ్ ఇంకా ఇప్పుడు అయితే ఇక్కడ మాకు దగ్గరలో బఫలో వైల్డ్ వింగ్స్ ఉంటుంది. అది యాక్చువల్గా భరత్ బర్త్డే అప్పుడు వెళ్దాం అనుకున్నాం, మేము మర్చిపోయాము. సో ఏదో మాట్లాడుతుంటే ఐషు గుర్తు చేసింది మాకు, మనం ఎందుకు అసలు వెళ్ళలేదు బఫలో వైల్డ్ వింగ్స్కి, నన్ను డిన్నర్కి తీసుకుపోతారు కదా అని చెప్పారు కదా అంటే ఓకే లెట్స్ గో అని చెప్పి ఇప్పుడైతే అందరం రెడీ అయిపోయాము. అండ్ వచ్చాక మా మమ్మీ ఇండియా నుంచి నాకు ఏమేమి తీసుకొచ్చిందో అవి కూడా చూపిస్తాను. ఎవరో నాకు కామెంట్ పెట్టారు, ఎప్పుడు భరత్ అని మీకు గిఫ్ట్స్ ఇస్తారు మీరేమి ఇవ్వరా అని చెప్పి. భరత్కి గిఫ్ట్ కొనడం నాకు కొనడం కష్టమే, తనకు కూడా ఇంకా కష్టమే. తనకి ఏవి ఒక పట్టాన నచ్చవు అండ్ కొంటాన కూడా వద్దు అంటాడు. సో తనకి చెప్పకుండా తెలియకుండా నేను ఒక సర్ప్రైజ్ తెప్పించాను అమ్మతో, మీకు అది చూపిస్తా వచ్చాక. ఫుల్గా డిన్నర్ తినేసి ఇంటికి వచ్చాము. కింద ఐషు మా అమ్మ ఆడుకుంటున్నారు. అండ్ నేను ఇంతకు చెప్పా కదా గిఫ్ట్ అని చెప్పి, ఇంతకు ముందు అయితే గిఫ్ట్స్ తనైనా నేనైనా బాగా మనీ బట్టల మీద బాగా స్పెండ్ చేసేవాళ్ళం. అది కొంచెం ఎక్కువ అనిపిస్తుంది ఏమో చెప్పినా కూడా. ఒక్కొక్క శారీ కూడా ఇట్లా 1,50,000, మామూలు వర్క్ శారీ అయినా కూడా 45,000 ఎట్లా పడితే అట్లా కొనుక్కునేదాన్ని నేనైతే. భరత్ కూడా నన్ను ఏమి ఆపడు, నీకు నచ్చింది కొనుక్కుంటాడు. మా అమ్మ వాళ్ళు ఆపడు, నీకు నచ్చింది కొనుక్కొని. ఇప్పుడు బాగా స్పెండ్ చేసేదాన్ని. సో ఓవర్ ద ఇయర్స్ నేను తనకు కొన్ని గిఫ్ట్స్ కూడా అట్లనే కొనుక్కునేదాన్ని. సో ఓవర్ ద ఇయర్స్ నేను బాగా రియలైజ్ ఏంటంటే బట్టలకి అంత ఎక్కువ పెట్టద్దు. అది ఏదైనా ఎట్లా ఏదైనా గోల్డ్ కానీ ఇంకేదైనా కానీ అలాంటివి కొనుక్కుంటే బెటర్ అని చెప్పి ఆ బుద్ధి రీసెంట్గానే వచ్చింది నాకు. ఒక 2-3 years బ్యాక్ మేబీ ఐషు పుట్టాక వచ్చిందేమో. అనవసరమైన ఖర్చు తగ్గించుకోవాలి, ఎక్కువ ఖర్చు పెట్టకూడదు అని చెప్పి. సో ఇది అయితే నేను భరత్ కోసము, ఇది సర్ప్రైజ్. భరత్కి తెలియదు అసలు. నేను మా అమ్మ వాళ్ళతో మా అమ్మ వస్తుంది కదా, మా అమ్మ వస్తుంది అట్లా ఫ్లైట్ టికెట్ బుక్ చేశాక నేను మా అమ్మకి చెప్పా, అమ్మ నువ్వు వెళ్ళి ఇది బ్రేస్లెట్ తీసుకో భరత్కి, నేను సర్ప్రైజ్ చేస్తా బర్త్డే గిఫ్ట్ అని చెప్పా కదా. ఇంతకు ముందు అయితే పోయే బర్బరీ గుచ్చుకోబోయి ఒక షర్ట్ ఇంకా అర్థమైన మనకు కొన్ని రోజుల తర్వాత అబ్బా ఇట్లా పడేసే వస్తువులే తీసుకొచ్చేదని బాగా డబ్బులు ఖర్చు పెట్టి. ఇప్పుడు అట్లా చేయడం లేదు. అండ్ తనకు కూడా ఇది బాగా నచ్చింది. ఇది వచ్చేసి బ్రేస్లెట్ సౌత్ ఇండియాలో తీసుకున్నారు. అరౌండ్ 14% ఎంతో మేకింగ్ పడినట్టుంది వాళ్ళకి. అండ్ భరత్కి కూడా చాలా నచ్చింది. ఇది క్లోజర్ లుక్ ఈ బ్రేస్లెట్కి. భరత్ అందుబాటులో లేడు, అందుకే నేనే పెట్టుకుంటా, తను పెట్టుకోమంటే ఇప్పుడు పెట్టుకోడు. సో నా చేతికే పెట్టి చూపించేస్తున్నా నేను. నీకు నచ్చిందా భరత్ బ్రేస్లెట్? నచ్చింది. అస్సలు ముందు చెప్తే అస్సలు కొనని నేను ఐశ్వర్య కొనుక్కుంటా అంటే భరత్లో గోల్డ్ షాప్కి వెళ్ళినా కూడా నేనైనా సన్నగా కొంచెం చిన్నగా ఉండేది ఏదైనా చూస్తున్నా కూడా పెద్దది కొనుక్కో అంటాడు. అదే తనకు కొనాలంటే అస్సలు కొనుక్కోనివ్వడు. వద్దు నాకేం కొనకు అంటాడు. అండ్ అంతేకాకుండా నేను కూడా బ్యాంగిల్స్ కొనుక్కున్నాం. ఈ బ్యాంగిల్స్ నాకు ఎప్పటి నుంచో ఇష్టం కొనుక్కోవాలి అని చెప్పి, ఇప్పుడు కుదిరిపోయింది. ఇవి వచ్చేసి అమర్సన్స్లో కొనుక్కున్నాము మేము. మా మమ్మీ అమర్సన్స్కి వెళ్ళి తీసుకొచ్చింది అమ్మ పెద్దమ్మ వచ్చే ముందు. మా అమ్మకైతే అక్కడ కలెక్షన్ చాలా నచ్చిందంటాం. ఇట్లా మంగత్రై దాంట్లో ఎట్లుంటుందో అట్లే ఉంది. అండ్ మంచిగా అనిపించింది, చాలా బాగుంది. అసలు నిన్ను మీ చెల్లిని తీసుకెళ్తే లెక్కలకా అని చెప్పి అక్కడే ఉంటారు అని చెప్పి నాకు బాగా ఇష్టం. అసలు ఇట్లా కైండ్ ఆఫ్ షాపింగ్ నా థెరపీ అనుకోండి. ఇట్లా హ్యాపీగా ఇప్పుడు అయితే నా షాపింగ్ చెట్లు మొక్కలు అవి కొనుక్కుంటే ఇప్పుడు నాకు బాగా హ్యాపీ అనిపిస్తుంది. షాపింగ్కి వెళ్ళి బట్టలు అవన్నీ ఎక్కువ కొనుక్కొని వచ్చినా కూడా అనిపిస్తుంది అబ్బా ఎందుకు ఎక్కువ స్పెండ్ చేశానా, ఎందుకు కొన్నాను అనిపిస్తుంది ఇప్పుడు. అండ్ ఇవి అయితే బ్యాంగిల్స్, ఇవి రెండు కలిపి ఆల్మోస్ట్ 6.5 క్లోజ్ టు 7 తులాలు ఉన్నాయి. చాలా చాలా బాగున్నాయి ఈ బ్యాంగిల్స్. ఒక చేతికి ఇది వేసుకుంటే మంచిగా సెట్ అయిపోతుంది, ఇంకొక చేతికి కొనుక్కోవాలి భరత్. నిన్నే వినిపించిందా? చాలా బాగున్నాయి. నేనైతే ఎక్కువ స్టోన్స్ ఉన్నవి తీసుకోవడం లేదు, తక్కువ కుందన్స్ ఉన్నవే తీసుకున్నా. ఇప్పుడు నాకు రీసెంట్ టైమ్స్లో ఇట్లా కూడా అనిపిస్తుంది, నేను కొంచెం ఇట్లా ఐషాని కోసము ఏదైనా
డైమండ్ నెక్లెస్ కానీ అలా తీసుకోవాలి అనుకుంటున్నా. సో గోల్డ్ కొద్దిగా ప్లెయిన్గా ఉన్నవి తీసుకొని డైమండ్స్ కొనేటప్పుడు ప్యూర్ డైమండ్సే కొనుక్కోవాలి అట్లా అనుకున్నాను. నాకైతే డైమండ్స్ అయితే ఏమీ లేవు, మా అమ్మకు పెద్దగా నచ్చవు డైమండ్స్. గోల్డే నీకు అందంగా కనిపిస్తుంది, గోల్డే నీకు అందంగా కనిపిస్తుంది అంటది. బట్ ఇప్పుడు మాత్రం ఐషానికి నువ్వు కొనాలి, దాని ఓనిళ్ళ ఫంక్షన్కి అంతా డైమండ్ సెట్ కొనాలి చూడ పిల్లకు అని చెప్తుంది. అదే అనుకుంటా అమ్మ వర్సెస్ గ్రాండ్ మదర్ అంటే. ఇట్లా ఉంటాయి బ్యాంగిల్స్. అండ్ ఇక్కడ చూస్తే ఇది స్క్రూ ఉంటుంది, సో ఇది స్క్రూ తీసేసుకొని వేసుకోవచ్చు. సో ఇక్కడ స్క్రూ ఉంది, ఇది తీసేసి వేసుకోవచ్చు. యాక్చువల్గా నాకు చేతికి కొద్దిగా బోన్ అలా ఉంటుంది, సో నేను 2/6 తీసుకోవాలి సైజ్ కన్వీనియంట్గా వేసుకోవాలి అంటే. ఇది నాకైతే గోల్డ్ ఇది ఇష్టం లేదు, అది ఇష్టం లేదు, అట్లా ఏం లేదు. నాకు అన్నీ ఇష్టం, అన్నీ కొనుక్కోవాలని ఉంటుంది. ఒక్కటి నాకు నా పెళ్ళికి నేను మాతా పట్టి పెట్టుకున్నా కానీ అది ఇట్లా పర్ల్స్తో చేయించుకున్నా. సో నాకు అంత ఫుల్ సాటిస్ఫాక్షన్ లేదు ఇట్లా కంప్లీట్ మాతా పట్టి పెట్టుకున్నాను అని చెప్పి. నేను అదే చెప్తే మా అమ్మకు, నీ కూతురికి ఓనిలో ఫంక్షన్ చేసినప్పుడు నీకు ఇంకేమైనా వేసుకోవాలి అలా ఇలా ఉంటే అవన్నీ వేసేసుకో మంచిగా అని చెప్తుంది. సో ఇవన్నీ నేను చెప్తుంటే భరత్ ఆల్రెడీ ఇక్కడే ఉన్నాడు కదా, వింటాడు. సో ఒక ఐడియా ఉంటుంది ఫంక్షన్ వచ్చే టైంకి ఐషుకి ఏం కొనాలి, సోనీకి ఏం కొనాలి అని చెప్పి. అండ్ ఇంకొకటి కూడా తెప్పించుకున్నా, ఇది పర్ల్స్ చోకర్. నాకు పర్ల్స్ బాగా ఇష్టము, తనకి నచ్చదు అంతగా, నాకేం అర్థం కాలే అంటాడు కానీ నాకు బాగా ఇష్టం పర్ల్స్, చాలా బాగుంటాయి. ఇది కూడా లక్ష్మి ఇట్లా ఏమంటారు యాంటిక్ గోల్డ్ తోనే ఉంది. సో నా బ్యాంగిల్స్ కి మంచిగా మ్యాచ్ అయిపోతుంది. ఇలా ఉంది. సో నేను చాలా డీటెయిల్గానే తీస్తున్నాను, మళ్ళీ మీరు పిక్చర్స్ అంటే నా దగ్గర అవైలబుల్ ఉండదు, బికాస్ ఇది అయిపోయాక నేను లాకర్లో పెట్టేస్తాను. అండ్ ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది, భలే ఉంది అనిపించింది. మా మమ్మీకి ఏమో పెద్దమ్మకి అమ్మకి బ్యాంగిల్స్ కన్నా ఇవే నచ్చాయి. ఇది చాలా బాగుంది, సోనీ ఇది చాలా బాగుంది అని చెప్పి. ఇవి ఇప్పుడు నా గోల్డ్ పర్చేసెస్. ఫస్ట్ టైం మేము అమర్సన్స్ లో షాప్ చేసింది. ఇదైతే వెయిట్ వచ్చేసి 2 తులాలు ఉందనుకుంటా ఆ లాకెట్. అమర్సన్స్ లో నేను చెప్పాను కదా ఫస్ట్ టైం మేము షాప్ చేసింది. అండ్ మా అమ్మకు పెద్దమ్మ కూడా చాలా బాగా నచ్చింది కలెక్షన్. వాళ్ళు చెప్పారు ఇట్లా మేకింగ్ కూడా అరౌండ్ ప్లెయిన్ గోల్డ్ ఉంటుంది కదా, అదైతే 8%. ఇట్లా ఏమన్నా కొన్ని స్టడ్స్ ఉండి లేకపోతే యాంటిక్ టెంపుల్ జ్యువెలరీ అట్లాంటివి అరౌండ్ 14-12%, నాకు కరెక్ట్గా గుర్తులేదు, అది చెప్పింది మా మమ్మీ. అండ్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ లో చూసినా కూడా చాలా ఉంటాయి. నేను ఆ పేజ్ లో చూసి నాకు ఆ బ్యాంగిల్స్ నచ్చి ఫోటో కొట్టి మా అమ్మకు పంపించాను, ఇలాంటి బ్యాంగిల్స్ చూడు అని చెప్పి. అక్కడికి అమ్మ వాళ్ళు వెళ్ళినప్పుడు ఎగ్జాక్ట్గా అయ్యే బ్యాంగిల్స్ ఉన్నాయి. అండ్ చోకర్ నేను అనుకున్నది వేరే, బట్ మా అమ్మ వాళ్ళకి ఇది బాగా నచ్చింది, ఇది నీకు చాలా బాగుంటుంది అంటే ఇది తీసేసుకున్నా. మా అమ్మ పెద్దమ్మ గోల్డ్ మంచిగా సెలెక్ట్ చేస్తారు. వాళ్ళు కూడా నేను అనుకుంటా ఓకే ఒక ఐటమ్ చూస్తే ఒక శారీ చూసినా ఇది నేను కట్టుకుంటే నాకు ఎలా ఉంటుంది, చూసిన ప్రతి ఒక్కటి మనకు సెట్ అవ్వాలని ఉండదు కదా. సో నేను వేసుకుంటే నాకు ఎలా ఉంటుందో నేను విజువలైజ్ చేసుకున్నప్పుడు అది నాకు బాగా సెట్ అయింది అంటేనే కొనుక్కుంటా. వాళ్ళు కూడా మంచిగానే చూస్తారు గోల్డ్ అయితే ఎట్లుంటుంది, వీళ్ళకి మంచిగా ఉంటుందా లేదా అని చెప్పి. ఇవన్నీ సర్దేసేసి అన్నీ కూడా మంచిగా ప్యాక్ చేసేసి కిందకు వెళ్ళి ఐషన్ పైకి తీసుకొచ్చి నిద్రపుచ్చేయాలి. సో ఇంతకు ముందు మేము లాఫ్ట్లో ఐషాని టాయ్స్ అన్నీ పెట్టాము. ఈవెన్చువల్గా దీన్ని మీడియా ప్లేస్గా కన్వర్ట్ చేసుకుందాము అనుకుని తన రూమ్కి తన టాయ్స్ అన్ని షిఫ్ట్ చేసేసి భరత్ మొత్తం సర్ది పెట్టేశాడు. చెప్దామా గోవింద చెప్దామా చెప్పు. గోవిందా గోవిందా నాకు కావాల్సింది ఏరువత్తు మంచిగా అరగాలి, మంచిగా చక్కగా స్నానం చేయాలి, పళ్ళు బాగా తోమాలి, చక్కగా వెళ్ళి స్కూల్కి వెళ్ళి చెప్పిన మాట విని చదువుకోవాలి. ఇది నా ప్లేస్. అండ్ ఇక్కడ చూస్తే డిన్నర్ కోసము మేము స్ప్రౌట్స్తో సూప్ చేసి పెట్టేసుకున్నాము. సర్ప్రైజ్ డ్రెస్ చేంజ్.
అండ్ లొకేషన్ కూడా చేంజ్, నేను పై నుంచి కిందికి వచ్చేసా. ఆ రోజు బ్లాగ్ ఫినిష్ చేద్దాము అనుకుంటే అవ్వలేదు. సో బిట్స్ అండ్ పీసెస్ చేస్తూ ఉన్నా. అండ్ గోల్డ్ కాకుండా ఇంకా కొన్ని సారీస్, కొన్ని డ్రెస్సెస్ అయితే కుర్తీ సెట్స్ అయితే మా వస్త్ర మందిర్ నుంచే తెప్పించేసుకున్నా. సో అసలు ఎక్కడా కొనడం లేదు. అండ్ మా మమ్మీ మంచిగా ఎంత బాగా టైం తీసుకొని చాలా మంచివి సెలెక్టివ్ పీసెస్ వాళ్ళు తీసుకుంటారు వస్త్ర మందిర్ కోసం. అండ్ నాకు అవేమి రెగ్యులర్గా మనకు షాప్స్లో దొరికేటట్టు అసలు ఎక్కడ అనిపించవు, చాలా బాగుంటాయి. అండ్ తన బర్త్డే వస్తుంది కదా, ఐషుది వస్తుంది కదా, ఇది స్టిల్ ఫెబ్బే కదా, ఏప్రిల్లో ఐషు బర్త్డే. అయితే నేను మమ్మీ వచ్చేటప్పుడే డ్రెస్సెస్ కూడా తీసుకొచ్చేసాయి ఐషానికి బర్త్డేకి అని చెప్పా. నాకు ఇక్కడ మనం కాస్ట్ పెట్టినా కూడా ఏమో నాకైతే ఒకలాంటి బట్టలే అనిపిస్తాయి. మన ఇండియాలో అయితే ఆడపిల్లలకి ఎంత కలర్ఫుల్గా ఎంత మంచిగా ఉంటాయి కదా. సో మోస్ట్లీ క్రీమ్ లేకపోతే రెడ్, ఇంకా ఆ రెడ్ కూడా ఎలా ఉంటుందంటే ఇప్పుడు తీసుకుంటే మోస్ట్లీ క్రిస్మస్ టైంకి వేసేటట్టే అనిపిస్తుంది నాకు. ఇట్లా తను చెప్పింది నీకు ఈసారి ఏం డ్రెస్ కావాలి అంటే చెప్తా, ఏం చెప్పి నాకు నోరు కూడా స్పార్క్లీ పర్పులీ పింకిష్, ఇంకా అట్లా ఏదో ఆమెకు వచ్చింది. మా తమ్ముడికి చెప్పింది నువ్వు వెళ్తున్నావు కదా చిన్న, ఇలాంటి డ్రెస్సే కొనుక్కురా నాకు అని చెప్పి వాళ్ళైతే మేబాస్లో తీసుకొచ్చారు. తనకి మా చెల్లి కొనుక్కొచ్చింది ఫస్ట్ మేబాస్లో, ఇండియాకి వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చింది. చాలా బాగుంటాయి, నాకు అక్కడ డ్రెస్సెస్ బాగా నచ్చాయి. సో ఇప్పుడు అమ్మ వస్తుంది కదా, ఇంకా అక్కడ నుంచి తెచ్చేసాయి బర్త్డే డ్రెస్ అమ్మ అని చెప్పా. ఇది ఒక డ్రెస్ నాకు బాగా నచ్చింది, చాలా బాగుంది. సో ఆమె రిక్వైర్మెంట్కి తగ్గట్టు స్పార్క్లీ పర్పులీ డ్రెస్, పర్పుల్ కూడా కదా పర్పులీ డ్రెస్ అయితే ఇది నేను చూపిస్తే చిన్న మమ్మ నీకు ఇది పంపించాడు నా బర్త్డే కంటే వెంటనే ఫోన్ చేసి చిన్న మొత్తం ఉండాలి చిన్న స్పార్క్లీ ఇక్కడ ఒక్కటే ఉంది నాకు అని చెప్తుంది. అండ్ క్లాత్ కూడా చాలా చాలా సాఫ్ట్ ఉంది, లోపల కూడా చాలా లేయర్స్ ఉన్నాయి. అండ్ ఆఫ్టర్ క్యాన్ మంచిగా మంచి సాటిన్ క్లాతే ఉంది, పిల్లలకు అసలు ఏమీ గుచ్చుకోదు. అండ్ నేనైతే కొనేటప్పుడు డ్రెస్సెస్ ఇక్కడ కూడా ఇట్లా హ్యాండ్ పెట్టి చూస్తా ఏదైనా గుచ్చుకుంటుందా ఆర్మ్స్లో వాళ్ళకి అని చెప్పి. ఐషు అయితే వేసుకోదు, గుచ్చుకుంటుంది అంటది. సో మా అమ్మ వాళ్ళు కూడా అట్లే చూసి తీసుకొచ్చారు. ఒక్కొక్కసారి ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది, మీరు చూస్తే ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది, అది కూడా వాళ్ళకి గుచ్చుకుంటుంది, లేకపోతే ఓవర్లాక్ చేసింది కూడా గుచ్చుకుంటుంది. సో అది తీసేస్తాను నేను. అండ్ ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 4,500 మేబాస్లో తీసుకున్నాను. ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి బ్లాక్. సో ఇది ఖచ్చితంగా మా అమ్మ బర్త్డేకి వేయనీదు, బర్త్డే రోజు మా ఇంట్లో బ్లాక్, నో బ్లాక్ అసలు. బర్త్డే భరత్ అయితే వేసుకుంటాడు బాగా, తనకి ఇష్టం, కానీ మా మమ్మీ ఎందుకు అస్సలు ఇప్పుడు వరకు నేను మా మమ్మీని నాకు ఒక బ్లాక్ పట్టు చీర కొనిపెట్టు అని అడుగుతున్నా కూడా కొనిలే. నేను కొనను నీకు బ్లాక్ చీర, నేనేం కొనను నువ్వే కొనుక్కో కావాలంటే అంటది, అస్సలు కొనదు. అండ్ ఇది నేను అనుకున్నా తనకి ఇట్లా ఏదైనా ఫోటోషూట్ చేద్దాము అని చెప్పి, దానికోసం వాడు బ్లాక్ తీసుకున్నాడు. హైలో డ్రెస్, ఇది కూడా చాలా బాగుంది అండ్ వెరీ స్మూత్. సో ఇది కాస్ట్ వచ్చేసి ఇది కొంచెం తక్కువ, 2,899 ఇది. సో బిలో 3,000, కానీ చాలా చాలా బాగుంది. ఇదంట ఇట్లా షాప్లోకి ఎంటర్ అవుతుంటేనే ఒక బొమ్మ వేసుకుంటే మ్యానిక్విన్ వేసుకుంటే మా తమ్ముడు అది తీపిచ్చి తీసుకున్నంట, బాగుంటుంది, ఇది ఐషాకి చాలా మంచిగా ఉంటుంది అని చెప్పి. అండ్ ఇందాక మీకు నేను వస్త్ర మందిర్ కూడా చెప్పాను కదా, మీరు చాలా మంది మెసేజ్ పెడుతున్నారు ఇట్లా ఆన్లైన్ ఎప్పుడు చేస్తారు వస్త్ర మందిర్ అట్లా అని చెప్పి. ఆనెస్ట్లీ స్పీకింగ్ వాళ్ళకి అస్సలు బ్యాండ్ విడ్త్ లేదు, టైం లేదు ఆన్లైన్ స్టార్ట్ చేయాలి అంటే. అండ్ నాకు తెలియదు కూడా లైక్ నియర్ ఫ్యూచర్ అసలు వాళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఏంటి అన్నది. బట్ మీరు వాళ్ళని ఇన్ పర్సన్ కలిసి కొనుక్కున్న వాళ్ళు చాలా మంది ఇట్లా గుర్తుపడతారు. సో మీరు దుర్గా బ్లాగ్స్లో ఉంటారు కదా అని చెప్పి చాలా మంచిగా మాట్లాడతారంట. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లా నాకు బ్లాగ్స్ ఇష్టము. చాలా మంది మా పెద్దమ్మకి, విష్ణుకి కానీ అమ్మకి అని చెప్పింది ఒకటి, అస్సలు రెగ్యులర్గా పోస్ట్ చేయడం లేదు బ్లాగ్స్, తనని ఎక్కువ చేయమనండి, రెగ్యులర్గా పోస్ట్ చేయమనండి అని చెప్పి. ఐ ట్రై మై బెస్ట్. మీకు సోదనిపిస్తుంది ఎప్పుడు చెప్తుంది చేస్తా అని చెప్పి, కానీ సంభవం నాకు సరిపోవడం లేదు కదా టైం. చెప్పా కదా లాస్ట్ ఇయర్ మొత్తం నాకు కొంచెం హెల్త్ బాగాలేకుండా అంతా అట్లా అవుతుంది. చూడాలి ఎప్పుడు నాకు అన్నీ సెట్ అయ్యి నేను కూడా మంచిగా రెగ్యులర్గా బ్లాగ్స్ పోస్ట్ చేస్తాను. ఇవి అయితే 2 డ్రెస్సెస్ తన బర్త్డే కోసము. అండ్ ఒక ఫోటోషూట్ కూడా అనుకుంటున్నాను, నేను చూడాలి బయట మాట్లాడాలా లేకపోతే మా వెనకాల బ్యాక్ యార్డ్లో చేయించాలా, ఫోటోగ్రాఫర్ని మాట్లాడుకోవాలా లేకపోతే నా పర్సనల్ ఫోటోగ్రాఫర్ని యూజ్ చేసుకోవాలా ఇంకా తెలీదు. భరత్ అంటున్నాడు ఏమొద్దు నేనే చేస్తా అని చెప్పి. నేను ఐషాని డిస్కస్ చేసుకొని ఈ విషయం భరత్ చెప్తాము ఏం చేస్తాము ముందరి. అండ్ ఇల్లు కూడా మొత్తం క్లీన్ చేసేసాము నేను భరత్.
అండ్ రేపు లంచ్ కోసం మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. ఏంటి అంటే నేనే ఇక్కడ నుంచి కుక్ చేసుకొని తీసుకొని వెళ్తున్నా. లాస్ట్ నుంచి అదే కుక్ చేస్తుంది కదా. సో మా మమ్మీ కూడా వచ్చింది కదా. మా మమ్మీకి మా చెల్లికి ఇద్దరికి ఇష్టమైన స్పెషల్స్ కుక్ చేద్దాము అనుకుంటున్నాను. సో దానికి కావాల్సినవన్నీ కూడా సెట్ చేసి పెట్టేసుకున్నా. రేపు మార్నింగ్ లేస్ట్ నుంచి ఫాస్ట్గా మొత్తం కుక్ చేసేయాలి. మంచిగా వెళ్ళి లంచ్ టైంకి వెళ్ళి శుభ్రంగా తినేసి అటు నుంచి షాపింగ్కి వెళ్ళిపోవాలి. ఐషాని, మా అమ్మ వచ్చాక ఐషానికి గారాబం ఎక్కువ అయిపోయి రాత్రి లేసి ఏడవడము అమ్మమ్మ కావాలి అని చెప్పి మళ్ళీ ఉదయాన్నే అడుగుతుంది. వినిపించిందా అమ్మమ్మ నీకు అని చెప్పి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మనం? చిత్తవాలి చిత్తావాలి. లోపల వేసుకున్నామన్నా ఇది లోపల కావాలి. నిహిరా చెప్పిందా నీ కట్టేసుకురమ్మని? నిషిరా అడుగుతుంది. నిషిరా ఇప్పుడు ఇట్లా కావాలి అంటున్నాను. అవునా? అది చెప్పిందా నీకు? నిహిరా చెప్పిందా నీకు? అండ్ ఇక్కడ చూస్తే నేను కుకింగ్ స్టార్ట్ చేసా. వచ్చినప్పటి నుంచి మా మమ్మీయే కుక్ చేస్తుంది కాబట్టి ఈరోజు నేనే మొత్తం చేయాలి అని చెప్పి చేసుకున్నా. అమ్మ వినదు కదా, అయినా ఆనియన్స్ కట్ చేసి పెట్టేసింది నా కోసం. And that's all from my today's vlog. Don't forget to subscribe, like and share, and also don't forget to click the bell icon for all my notifications. Bye bye.